దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలినే దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలినే దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే వారసత్వం పాదమేలే దూకి కొనసాగాలినే దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే మీని నరములు తీగలవగా నన్ను సితారే చేయుమా రాగభారతి మురిసిపోగా కృతులు ఏవో పాడుమా దేశమంటే ప్రేమ కన్నుల్లో మెరిసిపోవాలినే దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే శత్రువాను తెలుసుకో సరిహద్దు బయటుండాలినే నా మహాదేశం జగతికే శాంతి పథమే చూపెనే ధర్మమే తన మార్గమని ఎలుగెత్తి చాటించాలినే దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే ప్రతి బొట్టుని
ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు సభా కార్యక్రమానికి డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి గురించి 2 మాటలు మీకు వివరించడం జరుగుతుంది. డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ 60 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన శ్రీ సాయిబాబా నాట్య మండలి అనంతర కాలంలో మనకు ఎంతో ప్రసాదించిన ఈ సమాజానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే సదాశయంతో ప్రారంభమైన డాక్టర్ రామన్ ఫౌండేషన్కు అనుసంధానించబడి ఎందరో యువతీ యువకులను బాలబాలికలను ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడం జరుగుతున్నది. సంఘ సంస్కరణ, దేశభక్తి ప్రధాన ఇతివృత్తాలుగా ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం 1857, శ్రీఖడ్గతిక్కనం, ఉషాపరిణయం, పృథ్వీరాజు రాసు, ఆంధ్ర మహావిష్ణు, విధివ్రాత, కృష్ణరాయబారం, కృష్ణవేణీమాత, విధికృత్త కథ, అసలీ చీహార్, శ్రీమాధవవర్మ, విజ్ఞాన భారతం, మంచి గుణపాఠం మొదలైన నాటకాలను నాటికలను నిర్మించడమే కాక లలిత కళల ద్వారా సమాజ సంఘటనకు పాటుపడుతున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి సంయుక్త సహకారంతో స్వాతంత్ర్య సంగ్రామం పార్ట్ 1, పార్ట్ 2, జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదలైన భారీ నాటకాలను నిర్మించి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రదర్శించడం జరుగుతున్నది. అనేక పరిషత్తులలో అనేక బహుమతులను గెలుచుకోవడమే కాక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలలో 28 నంది అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఈ అద్భుత విజయాలలో మాతో భాగస్వాములై సహకరించిన పెద్దలకు, కళాకారులకు, సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలకు, ఆహూతులైన పెద్దలకు, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంతో విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ నంది నాటక విజయోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని అధివసించవలసిందిగా సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య సంయోజకులు, ప్రముఖ కవి, రచయిత శ్రీ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి మనకి భారతంలో కర్ణుడు గుర్తొస్తాడు. ఆయన పేరు చెప్తే మా కళాకారులు ఎంతో కష్టాల్లో కరోనా టైంలో ఉన్నప్పుడు 2 సార్లు వారంతట వారే అడిగి సుమారు 400 మంది కళాకారుల కుటుంబాలకు 2 సార్లుగా నెలలకు సరిపోయేటటువంటి ద్రవ్యాన్ని, డబ్బుల్ని సమకూర్చినటువంటి మహనీయులు చైర్మన్ పొట్టి శ్రీరాములు చలవారి మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ చలవారి మల్లికార్జునరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా సంస్థకి నిరంతరం వెన్నుదన్నుగా ఉంటూ ఏ కార్యక్రమానికైనా విచ్చేస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మహనీయులు అంటే కాఠిన్యానికి ప్రతీకగా కనబడుతున్న అప్రమత్తత వల్లే మనం ఇంత శాంతిగా, సౌఖ్యంగా ఉన్నాం. నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్గా, మంచి కళాభిమానిగా, కింద సిబ్బంది పట్ల అత్యంత కరుణామయమైన
ప్రవర్తన కలిగిన ఆఫీసర్గా గుర్తింపు పొందిన మా ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి శ్రీకాంత్ గారు IPS, వారిని సాధారణంగా ముఖ్య అతిథిగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. KBN కళాశాల మనకి ఇంత అద్భుతమైన వేదికనిచ్చి మేము అడగగానే ఆయన ఎంత విద్యార్థుల పక్షపాతి అంటే, మేము విజ్ఞాన భారతం నాటకం ఆడుతున్నామంటే మా పిల్లల్ని కూడా కూర్చోబెడదామండి, మీరు తర్వాత మా పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించాలి అని నన్ను అడిగినటువంటి మహనీయుడు శ్రీ టి శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నోసార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో అద్భుతంగా నిర్వహించినటువంటి పెద్దలు, తినరా మైమరచి అనే కాలంతో పత్రికా రంగాన్ని ఉర్రూతులుగిస్తున్నటువంటి కాలమిస్ట్ శ్రీ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తమ జీవిత సర్వస్వాన్ని భారతమాత పాదాల ముందు సమర్పణ చేసిన పెద్దలు, RSS విభాగ ప్రచారక కృష్ణా జిల్లా శ్రీ నవీన్ జీని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. RSS కృష్ణా జిల్లా విభాగ ప్రచారకగా ఉన్నారు శ్రీ నవీన్ జీ. సుమధుర కళానికేతన్ అధ్యక్షులు, అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 26 సంవత్సరాలుగా హాస్య నాటక పోటీలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, డిప్యూటీ మాజీ మేయర్ గారు శ్రీ సామంతపూడి నరసరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, సమతా సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి గొప్ప గొప్ప నాటకాలకి ప్రేరణకర్త రూపకర్త శ్రీ డిఎస్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. NTR హెల్త్ యూనివర్సిటీ ఈనాటి శ్రీ పశుమర్తి విజయభాస్కర్ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి గురించి ప్రజ్ఞా పురస్కారంలో వివరంగా చెప్పబడుతుంది. ఈనాటి యువ ప్రెసిడెంట్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు సభాధ్యక్షులు డాక్టర్ కప్పగంతు జ్యోతి ప్రజ్వలన చేసి పూడి వెంకటేశ్వరరావు గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరం ప్రభృతిభిర్దేవై నిశ్శేషజాడ్యాపః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. మహోన్నతమైనటువంటి వ్యక్తులు, విద్యా పోషకులు, కళాసేవకులు ఆసీనులై ఉన్న ఈ వేదికకు రాజకీయాలకు స్థావలేదు సార్, సభకు నమస్కారం. ఈనాటి ఈ విజయోత్సవ సభ మొత్తం తెలుగు కళారూపాలలోనే అగ్రస్థానం సంపాదించినటువంటి పద్య నాటకం జరుపుకుంటున్న విజయోత్సవ సభగా నేను అభివర్ణిస్తాను. కేవలం తెలుగు వాళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి కళారూపం పద్య నాటకం. అటువంటి పద్య నాటకం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే వ్యక్తి డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు, గుర్తుకు వచ్చేటువంటి సంస్థ డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి. ఈ విజయోత్సవం సందర్భంగా డాక్టర్ పివిఎన్ కృష్ణ గారి గురించి ముందు మనం చెప్పుకు తీరాలి. కృష్ణ గారు వృత్తిరీత్యా పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ వారి మనసంతా నాటకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తేనె కోసం పుష్పాల చుట్టూ భ్రమరాలు తిరిగినట్లుగా వారి మనసెప్పుడూ కూడా నాటకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అటువంటి నాటకాన్ని శ్వాసగా చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాలుగా వారితో నాకు పరిచయం. నాటకం ప్రస్తావన లేకుండా మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి సందర్భం లేదు, కలిసిన సందర్భం లేదు. అంతగా నాటకాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి. అది మాత్రమే కాదు ఆ వ్యక్తి గొప్పవారు అని చెప్పటానికి. ఇందాకే వారి ఔదార్యాన్ని చూశాం వారి మాటల్లో. తాను ఈ స్థాయికి రావటానికి కారణమైనటువంటి తన బృందం, తన నాటక కళ, వారందరినీ కూడా భాగం చేయాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి మూల కారణం నేను సాధించినటువంటి బంగారు నంది నా ఆస్తి కాదు, నా కుటుంబ సభ్యులు నాకు అందించినటువంటి బాధ్యత అని భావించినటువంటి మహోన్నత మూర్తి కృష్ణ గారు. అందుకనే ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఊడ్చినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రధాన పాత్ర పోషించినటువంటి నటుల వరకు అందరూ సమష్టిగా చేసినటువంటి కృషే ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది అని చెప్పి వారందరికీ తన కృతజ్ఞతను తెలియచేయడానికి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు గౌరవనీయులు చలువాది మల్లికార్జునరావు గారి ద్వారా కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు వారు. అన్నిటినీ మించి డాక్టర్ రామన్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, ఇంత గొప్ప విద్యాలయం నిర్వహిస్తున్నటువంటి మా సెక్రటరీ గారు టి శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నారు. ముఖ్యంగా మా సెక్రటరీ గారికి మనవి చేస్తున్నాను. కృష్ణ గారు ఇప్పుడు వారింట్లో ఒక ఫ్లోర్ మొత్తం, అంతస్తు మొత్తం విద్యార్థుల కోసం కేటాయించి వారికి ట్యూషన్లు చెప్తారు. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా. ఇప్పటికి కొన్ని 100 మంది పూర్తయ్యారు. ఏటా కనీసం 100 మంది విద్యార్థులు వారి దగ్గర చదువుకుంటారు. అటువంటి ఉత్తమ వ్యక్తి డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు. ఇన్ని విషయాలు చెప్పటానికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పిల్లలంతా
మళ్ళీ డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిలాగా తయారు కావాలి అనేటువంటి ఆకాంక్ష నాకు. మీరందరూ ఈ మహనీయుడి యొక్క ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారిని మీరందరూ అందిపుచ్చుకుని అటువంటి పెద్దల యొక్క ఆచరణ ద్వారా మనం అందుకున్నటువంటి విలువల్ని పాటించి అనుసరించి మీరందరూ కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరుతూ, ఇక ఈనాటి కార్యక్రమంలో మహోన్నతమైనటువంటి వ్యక్తి మా కళాశాల కార్యదర్శి శ్రీ టి శ్రీనివాస్ గారు ఇవేళ ఆంధ్రదేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మా కాకరపర్తి భావనారాయణ కళాశాల ఒకటి. విద్యార్థుల కోసం ఏం చేయాలి, మమ్మల్ని వారు కాలేజీలో ఎప్పుడు అడిగేటువంటిది ఒకటే ప్రశ్న, ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు? ఎంతసేపు మా విద్యార్థులు మా స్టాఫ్, ఇదే ఆలోచన వారిది. అటువంటి ఆలోచనతో ఈ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం కోసం ఈ ప్రాంగణాన్ని వారు ఎంతో, అంటే అనేక వందల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి, కానీ ఈ కార్యక్రమం కోసం మనస్సు పెట్టినటువంటి వ్యక్తి మా సెక్రటరీ టి శ్రీనివాస్ గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకి నమస్కారం. కృష్ణ గారు మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి, ఆయన ఉద్యోగాన్ని చూసిన తర్వాత ఆయన ఉద్యోగానికి ఆయన అడుగుతున్న కోరిక అర్థం కాక ఒక నిమిషం మళ్ళీ మా రాంకేశ్వర వంక చూశాను నేను, కరెక్టేనా అని. అప్పుడు రాంకేశ్వర మళ్ళీ ఇందాక చెప్పిందంతా కూడా చెప్పారు నాకు. ఆ రోజు చెప్పంగానే ఆశ్చర్యపోయి వెంటనే ఖచ్చితంగా మీరు ఇక్కడ కార్యక్రమం చేసుకోండి, అలాగే ఇక్కడ మా పిల్లలందరికీ కూడా మీరు ఉపయోగపడాలంటే మాకు ఎవరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటే మీరు పంపిస్తారంటే ఎందుకు కాదంటామండి, తప్పకుండా మీ పిల్లల్ని కూడా మేము తయారు చేస్తామని చెప్పారు. నాకు ఎంతో ఆనందం వేసింది. అటువంటి కార్యక్రమానికి ఈరోజు ఈ వేదిక ఇవ్వగలగడం అనేది కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడున్నా కూడా మమ్మల్ని కూడా ఇదే రకంగా పార్టిసిపేషన్ కోరాల్సిందిగా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్తూ సెలవు తీసుకున్నాను. మా సెక్రటరీ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది, చాతకస్త్రి చతురాన్ పయఃకణాన్ యాచతే జలధరం పిపాసయ సోపి పూరయతే విశ్వమంభస హత్తహంత మహతాం ఉదారత అని. చేతక పక్షి 4 నీటి చుక్కల కోసం అడిగితే ఆ వరుణుడు మొత్తం విశ్వమంతా కూడా వాన కురిపించేశాట. అట్లానే ఒక్క కార్యక్రమం కోసం వేదిక అడిగితే మీ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకోండి, మమ్మల్ని భాగస్వాముల్ని చేయండి అని చెప్పినటువంటి మా సెక్రటరీ గారి ఉదారతకు నమస్కారం తెలియజేస్తూ, ఇందాక అన్నారు ఈనాటి కర్ణులు, భారతంలో మనం కర్ణపాత్ర చదువుకున్నాం, ఇవాల్టి రోజున కర్ణపాత్రను మనం వేదిక మీద చూస్తున్నాం చలువాది మల్లికార్జునరావు గారి రూపంలో. చేతికి ఎముక లేని ఒక విశ్వదాతను బహుశా మనం చూసుంటాం, పుస్తకాల్లో చదువుకున్నాం, ఇటీవల కాలంలో కాశీనాథు నాగేశ్వరరావు గారు. అలాంటి విశ్వదాత మళ్ళీ మన ముందు వారితో పాటు వేదిక పంచుకోవటం, వారితో పాటు కలిసి ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్షులు శ్రీ చలువాది మల్లికార్జునరావు గారు కేవలం వయసు రీత్యానే కాదు, మనసు రీత్యా అందరికన్నా పెద్దవారు వారు. వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు, కళాకారులు అందరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు రామన్ ఫౌండేషన్ కృష్ణ గారు గత 10 సంవత్సరాలు బట్టి పరిచయం ఉన్నవారు. వారి పరిచయం అయిన తర్వాత వారి ఇంటికి ఆహ్వానించారు నన్ను. ఆ పైకి తీసుకెళ్తే దాదాపుగా ఒక 100 మంది పిల్లలు, అసలు వారు ట్యూషన్ పాయింట్ లాగా ఆ బజార్లో గిల్లి గజ్జాల ఆడుకునే పిల్లల్ని, అలాగే ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి వాళ్ళకి సాయంత్రం పూట ఒక 2 అవర్స్ విద్య బోధిస్తున్నారంటే వారి యొక్క విద్యా దాతృత్వానికి నేను ప్రణామాలు చెప్తున్నాను.
ఫస్ట్ టైము. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల బట్టి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు వారు. ముఖ్యంగా నంది అవార్డులో వచ్చిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 2024 నంది అవార్డులు, దాంట్లో మరి 8 అవార్డులు రావడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దాని వెనకాల ఎంత కృషి ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిరంతరం నా కళాకారుల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళందరినీ యొక్క మన్ననలు పొంది మరి రాష్ట్ర స్థాయిలో దాదాపుగా ఇప్పటికి వరకు 24 అవార్డులు సాధించారని చెప్పి అన్నారు ఇందాక. మరి 24 అవార్డులు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మరి వారికి అలాగే వారి కుమారుడు కూడా ఇదే రంగంలో పెట్టడం అనేది చాలా విశేషం. మరి ఆ బాబు కూడా నేను చూశాను ప్రత్యక్షంగా. ఇది స్టేజ్ మీద ఒక పోషణ చేస్తూ ఉండగా నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ బాబుని కూడా. మరి అంటే వాళ్ళందరూ కూడా కళారంగానికి చేసేటువంటి సేవ, అపారమైనటువంటి సేవ చేస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఈ కళాకారుల యొక్క వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ఈ కళారంగంలో మీ జీవిత ఆశయం నెరవేరుస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామన్ ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసు అంటే నిజాయితీకి నిలువుటద్దం అని ఆచరణాత్మకంగా నిరూపించినటువంటి వ్యక్తి జి శ్రీకాంత్ గారు, ఐపీఎస్ అధికారి. ఒక ఐపీఎస్ అధికారి ఇలాంటి నాటక కళకు సంబంధించినటువంటి వేదిక మీద కూర్చున్నారు అంటేనే వాళ్ళ మనసు ఎంత మెత్తనో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి కళాహృదయం, మంచితనం, నిజాయితీ కలిగినటువంటి మహోన్నత మూర్తి, కళాప్రియులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారి శ్రీ జి శ్రీకాంత్ గారు. వారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీ రామన్ ఫౌండేషన్ సాయిబాబా నాట్య మండలి వారికి మరియు నా దగ్గర వర్క్ చేసి మంచి వర్కింగ్ కెపాసిటీని చూపిస్తున్న మన పివిఎన్ కృష్ణ గారికి, అలానే వేదికపై ఉన్న పెద్దలకు, దాతృత్వం కలిగిన వారికి మరియు వివిధ రంగాలలో మంచి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులకు, వేదిక ముందు ఉన్న కళాకారులకు, కళాభిమానులకు, విద్యార్థులకు, అలానే ఈ ఆర్కెస్ట్రా టీంకు అందరికీ కూడా నా నమస్కారాలు. జీవితంలో ఒక స్థిరత్వం లేకుండా మనం ఇబ్బంది పడకూడదని చెప్పేసి సైమల్టేనియస్గా ఈ జీవితము, నాటకము, దానిలో మనము వెళ్ళవలసిన దారి అన్నిటిని కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకొని మీ తల్లిదండ్రులు తెలియకపోతే ఇంకా ఎవరైనా గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకొని ముందుకెళ్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే మా పివిఎన్ కృష్ణకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో నంది కానీ ఇంకా మంచి బహుమతులు రావాలని చెప్పేసి ప్రజ్ఞా పురస్కారము, యువ ప్రజ్ఞా పురస్కారం పొందిన వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. సో వాళ్ళకి అందరికీ మనందరికి కూడా ఆ భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, దుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సుమధుర కళానికేతన్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పశుమర్తి విజయభాస్కర శర్మ గారికి అందిస్తున్న ప్రజ్ఞా పురస్కారం. భాస్కర్ శర్మ గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పశుమర్తి లక్ష్మీనారాయణ మరియు శ్రీమతి పశుమర్తి లక్ష్మీకాంతమ్మ దంపతుల
9 మంది సత్సంతానంలో 5వ వాడిగా జనవరి 31, 1958 సంవత్సరంలో జన్మించిన మీరు పువ్వు పుట్టిన తోడనే పరిమళించును అనే విధంగా చిన్నతనం నుండి చదువు సంధ్యలలోనూ కళారంగంలోనూ కూడా ప్రథమ స్థానంలో నిలిచి ప్రాథమిక విద్యాభ్యాసం ఎస్కేపివి హిందూ హై స్కూల్లోనూ, మాధ్యమిక విద్యాభ్యాసం శాతవాహన కళాశాలలోనూ, ఉన్నత విద్యాభ్యాసం కేబిఎన్ కళాశాలలోనూ చేసి మీరు కూడా తండ్రి గారి అడుగుజాడలలో కళాకారుడుగా వారి వారసత్వాన్ని సజీవంగా నిలిపిన ఘనత మీది. నిరుపమ కార్యదక్ష, చిన్నతనం నుండి కళల పట్ల అభినవేశాన్ని పెంచుకొని మొదట నేతాజీ కల్చరల్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి ప్రఖ్యాత హాస్యనటుడు శ్రీ గుండు హనుమంతరావు మొదలైన వారితో కలిసి వాళ్ల ఇళ్ల డాబాల మీదనే నాటకాలు వేస్తూ అనంతరం 1973వ సంవత్సరంలో సుమధుర కళానికేతన్ అనే సంస్థలో చేరి అనేక సాంఘిక నృత్య నాటకాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ 1977లో శ్రీమతి రమా సత్యవతి గారిని వివాహం చేసుకుని వారి సహకారంతో మీ కళాసేవ కొనసాగిస్తూ హాస్య నాటకాల పోటీలు నిర్వహించాలని ప్రతిపాదించి అనంతరం 2002వ సంవత్సరంలో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సుమధుర కళానికేతన్ పేరుతో హాస్య నాటక పోటీలు అద్భుతంగా నిర్వహిస్తూ ఆంధ్రదేశంలో సుమధుర కళానికేతన్ను హాస్య నాటికలకు చిరునామాగా మార్చిన కార్యదక్షులు మీరు ప్రారంభించిన హాస్య నాటిక పోటీలు ఈనాటి జబర్దస్త్ వంటి ఎన్నో కామెడీ షోలకు పునాది. హాస్య నాటికలతో పాటు కీర్తిశేషులు జంధ్యాల, రావికొండలరావు, సీతాకుమారి, శనగల కబీర్దాస్ మొదలైన వారి పేరుతో వారి సేవలకు గుర్తుగా ప్రముఖ కళాకారులైన శ్రీ తణికళ్ల భరణి, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్బి శ్రీరామ్, మురళీమోహన్, నగేష్, పద్మనాభం మొదలైన గొప్ప గొప్ప సినీ కళాకారులకు మరియు డాక్టర్ పివిఎన్ కృష్ణ, డాక్టర్ సిహెచ్ అజయ్ కుమార్ మొదలైన నాటక నాట్యరంగ కళాకారులకు అవార్డులను బహూకరించడమే కాక నాటకం పట్ల మీకున్న ప్రేమతో ఆదిశంకరాచార్య నాటకాన్ని నిర్మించి ప్రదర్శించి అనంతరం సంస్కార భారతి విజయవాడ మహానగర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి స్వాతంత్ర్య సంగ్రామం నాటకంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా, జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకంలో ఖాసీం ఖాన్గా ప్రధాన పాత్రలు పోషించిన కళా దార్శనికులు మీరు. సుమధుర కళానికేతన్ ప్రధాన కార్యదర్శిగా ఇంకొక పక్క లలిత కళల ద్వారా సమాజ సంఘటనకు పాటుపడుతున్న సంస్కార భారతి విజయవాడ మహానగర అధ్యక్షునిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మీ సహధర్మచారిణి ఆశయాలకు అనుగుణంగా ఎంతో మందిని మీ గుప్తదానం ద్వారా చదివిస్తూ మీ కుమారుడు శ్రీ రవితేజ, కోడలు శ్రీమతి హరిహరాత్మజ, మనుమరాలు చిరంజీవి శ్రీవిద్యకు పెద్ద దిక్కుగా మార్గదర్శనం చేస్తూ ఈ ప్రజ్ఞా పురస్కారం ఆనందమానసులై అందుకోండి. ఇట్లు డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి, విజయవాడ. యువ దార్శనికుడు, విద్యాధికుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ శ్రీ బోని సురేష్ కుమార్ గారికి అందిస్తున్న యువ ప్రజ్ఞా పురస్కారం. సురేష్ గారు శ్రీ బోని అప్పల సూర్యనారాయణ మరియు శ్రీమతి బోని చిన్నమ్మ దంపతుల కడుపు పంటగా విజయవాడలో 1981 ఏప్రిల్ 29వ తేదీన జన్మించిన మీరు చిన్నతనం నుండి ఆటపాటల్లోనూ చదువు సంధ్యలలోనూ మేటిగా నిలిచి ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, శాతవాహన కళాశాలలో డిగ్రీ, కేబిఎన్ కళాశాలలో ఎంకామ్, పీజీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి పట్ల అభిరుచి పెంపొందించుకొని ఇంగ్లీష్ బీఈడి మరియు హిందీ బీఈడీలను విజయవంతంగా పూర్తి చేసి విద్యాధికునిగా నిలిచారు. విద్యా దార్శనిక, ప్రస్తుత విద్యా విధానంలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించాలనే ఆకాంక్షతో 2007వ సంవత్సరంలో శ్రీరామ్ బ్రిలియంట్ స్కూల్ పేరుతో ఒక విద్యా సంస్థను ప్రారంభించి మీదైన పద్ధతిలో నిర్వహిస్తూ 2009వ సంవత్సరంలో శ్రీమతి మాధురిని వివాహం చేసుకుని ఆమె సహకారంతో మీ విద్యా సంస్థను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి
200 మందితో ప్రారంభించబడిన శ్రీరామ్ బ్రిలియంట్ స్కూల్ నేడు శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుగా మారి 1861 మంది విద్యార్థులతో, 100 మంది ఉపాధ్యాయులతో, 30 మంది సహాయక సిబ్బందితో విజయవాడ నగరంలో మంచి విలువలు కలిగిన పాఠశాలగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారకులై విజయవాడలో వెనుకబడిన అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని విద్యావనంగా తీర్చిదిద్దిన దార్శనికులు మీరు. విద్యాసేవా తత్పర మీ నిర్వహణలో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 2021 సంవత్సరంలో 10th క్లాస్ మార్కుల్లో 600కి 590 మార్కులు సాధించడం విజయవాడ నగరంలోనే ఒక రికార్డ్. కేవలం చదువు మాత్రమే కాక విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా మేధా, సాంస్కృతిక, క్రీడారంగాలలో పిల్లలను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహిస్తూ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్కి 2 సార్లు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో 6 సార్లు, ఏపీ సైన్స్ కాంగ్రెస్కి 2 సార్లు ఎంపిక కాబడి బహుమతులు సాధించడం, బీసీసీఐ కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ కప్పు గెలుచుకోవడం, అన్నిటినీ మించి ప్రఖ్యాత నాటక రచయిత, దర్శకులు డాక్టర్ పివిఎన్ కృష్ణ గారితో ప్రత్యేక శిక్షణనిప్పించి మీ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో పాల్గొనడానికి ప్రోత్సహించి నంది బహుమతి సాధింపజేయడం మీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మీరు చేసిన సేవకు నిదర్శనం. అంతేకాక ప్రతి సంవత్సరం సుమారు 200 మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తూ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఎందరకు విద్యాదానం చేస్తున్న విద్యా సేవా తత్పరులు మీరు. సద్బోధనాపరాయణ కేవలం ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్గా మాత్రమే కాకుండా 10వ తరగతికి సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయునిగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ వారు నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ అవార్డు, ఆన్లైన్ ఓటింగ్లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం మీ బోధనా ప్రతిభకు నిదర్శనం. మీ దగ్గర తయారైన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా, కంపెనీ వ్యవస్థాపకులుగా తయారు కావటం మీరు అవలంబిస్తున్న సద్బోధనా విధానానికి గీటురాళ్లు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక ప్రక్క ఉత్తమ ఉపాధ్యాయునిగా పాఠాలు చెబుతూ, మరి ఒక పక్క కరస్పాండెంట్గా, ప్రిన్సిపాల్గా పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ, ఇంకొక వైపు విద్యాసేవ చేస్తూ, మరి ఒక వైపు మీ భార్య మాధురి గారికి ఉత్తమ భర్తగా, మీ కుమారుడు సేతురామ కార్తిక్ నందనకు మంచి తండ్రిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ బహుముఖ ప్రజ్ఞతో అలరారుతున్న మీకు అందిస్తున్నాం ఈ యువ ప్రజ్ఞా పురస్కారం. సింహ సదృశ్య మానసులై స్వీకరించండి. ఇట్లు డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ. వారికి సన్మానాన్ని నిర్వహించవలసిందిగా డి శ్రీనివాస్ గారిని, నవీన్ జీ గారిని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. మీ నటనా ప్రతిభతో బంగారు నంది రావడానికి కారకులైన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవటూరు ప్రసాద్ బాబు గారు, శ్రీ కేఆర్ఎస్ గణేష్ గారు, వెంకటేశ్వర్లు గారిని కోరుతున్నారు. ఆ పక్క చింతా వెంకటేశ్వర్లు గారు, అటువైపు అనంతరం శ్రీ కె దుర్గారావు గారు మరియు ఎం లక్ష్మి గారు దుర్గారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అటు సార్ వస్తారు.
అనంతరం శ్రీమతి మండల లక్ష్మి గారు, కుమారి జిఎండి కుసుమ సాయి. శ్రీమతి మండల లక్ష్మి గారు గొప్ప నటీమణులే కాకుండా మీ నటనా చాతుర్యంతో మాధవవర్మ నాటకంలో కుమారి బి రూపశ్రీ, బి చాణుక్య అన్నా చెల్లెళ్ళు ఆశీర్వదించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. ధన్యవాదాలు. అనంతరం చిరంజీవి మార్చి ఉంది. అవార్డులు పొందిన చిరంజీవులు జి గగన్, డి రజిత్ బాల కళాకారులుగా ఈ సంవత్సరం వీళ్ళిద్దరూ ఫోటోగ్రాఫర్లు. ప్రతి ఒక్క ఫోటో, ఎవరి ఫోటో వాళ్ళకి ప్రత్యేకం, వాళ్ళకు వచ్చేటట్టుగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం మీదకి తీసుకురండి, వారికి కాలు ఇబ్బంది ఉంది కొంచెం. కనబడబోతున్నారు ఈ ఇద్దరు నటీనటులు, వారి యొక్క నట విశ్వరూపాన్ని మనకి చూపించబోతున్నారు. అలాగే ధన్యవాదాలు పవన్ గారు, నాగబాబు. ఈ సంవత్సరం నంది అవార్డు గెలుచుకున్న ప్రముఖ టెక్నీషియన్, తండ్రి గారి వారసత్వాన్ని కాపాడుతూ మధ్య నాటక రంగానికి నంది అవార్డు గ్రహించిన ఏ శ్రావణ్ కుమార్ గారు, అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చినటువంటి అల్లం బాలసుబ్రహ్మణ్యం గారు, మేము బాలు గారు అని పిలుచుకుంటాం. మ్యూజిషియన్స్ మా నాటకాలన్నిటికీ సంగీతాన్ని సమకూర్చినటువంటి ఎంత టెక్నాలజీని ఉపయోగించవచ్చో మా శ్రావణ్ కుమార్ గారు అని ఆయన అద్భుతంగా డెవలప్ చేశారు. దానికి నంది అవార్డు వచ్చింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎడ్ల సాయి తేజ మరియు ఎస్వి రాజు గారు, ఎస్వి రాజు గారు, సామనూరి వెంకటరామరాజు గారు, ఇక్కడ మీపేట వాస్తవ్యుడిన ఎస్వి రామరాజు గారు ఇప్పటి వరకు రంగాలంకరణలో, అలాగే ఆంధ్రదేశంలో ఎన్నో సాంఘిక నాటకాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నటువంటి చిరంజీవి ఎడ్ల సాయి తేజ. మా రామన్ ఫౌండేషన్ విద్యార్థి వి సతీష్ మరియు వారు సతీష్ గారు
అద్భుతమైన లైటింగ్తో, రంగాలంకరణతో సతీష్ గారు, వై రాజేంద్ర ప్రసాద్ గారు. ధన్యవాదాలు. పెద్దలు, సంగీత విద్వాంసులు, నాటక రంగానికి అద్భుతమైనటువంటి తన డిజైనింగ్తో పాత్రలను రూపకల్పన చేసిన పెద్దలు పరబ్రహ్మచారి గారు, కె పరబ్రహ్మచారి గారిని అద్భుతమైనటువంటి తన టెక్నిక్తో రూపాల్ని ఆవిష్కరింపజేసే ఆహార్య కారకుడు శ్రీ బిటి నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్క క్షణం అయిపోయింది. లాస్ట్ గారి గొప్పతనం ఏంటంటే, మేము 75 మందితో నాటకం ఆడితే 75 మందికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన మహనీయుడు. దానికి ఒక ప్రత్యేకమైన, అది చిన్న విషయం కాదు, ఆనాటి పాత్రలను అద్భుతంగా స్టడీ చేసి ఆయన దుస్తులు సమకూర్చారు. అలాగే నాయుడు గారు ఆనాటి రూపాలని మన ముందు సాక్షాత్కరింపజేశారు. వారిరువురికి బహూకరించవలసిందిగా, మా జ్ఞాపకాలను వారితో ఉంచుకోవలసిందిగా వారందరినీ హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ, ఇవి తీసేసి మరొకరికి ఈ కుర్చీలు వెనక్కి తీసేయండి. అధ్యక్షులు శ్రీ శామనపూడి వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. మరి ఒక ముఖ్య అతిథి మా ఎస్పీ గారు, సేవా పథకం మహోన్నత IPM కూడా తీసుకుని 60 రివార్డులు పొందానని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అందుకని నేను చెప్తున్నాను, అంటే నాటకం చుట్టూనే మా మనసు తిరుగుతుందేమో అని మా ఎస్పీ గారు అపోహపడే ప్రమాదం ఉంటుందని ముందుగానే తెలియజేస్తున్నాను ఆ విషయాన్ని. ధన్యవాదాలు. అలాగే కృష్ణా జిల్లా, అలాగే శ్రీ నవీన్ జీ గారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. అనంతరం పెద్దలు శ్రీ సామంతపూడి నరసరాజు గారికి సుమధుర కళానికేతన్ అధ్యక్షులుగా కోరుతున్నాను. ఎవరు చదివేస్తావా? అనంతరం వేదిక మీద ఉన్న అందరికీ, పెద్దలందరికీ ఎన్ జస్ టి మేఘన, ఎంఆర్ శర్మ, పి సాయి శరణ్య, బి హరిణి, నాగ హవిష్, ఎన్
ఇతను ఈ మంచి గుణపాఠ నాటకంలో ఉత్తమ నటుడుగా బాలనటుడు అవార్డు పొందిన వ్యక్తి. జి కుసుమ, సంజయ్, బి పూర్ణిమ. నంది నాటకోత్సవాల్లో మంచి గుణపాఠం అనే నాటిక ద్వారా శ్రీరామ్ శృతి సమన్వి, కాకర్లపూడి శృతి సమన్వి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్నటువంటి ఎన్నోసార్లు సార్, నాట్ ఓన్లీ వన్ టైం. గ్రేట్ గ్రేట్. మా నాటకంలో ఝాన్సీ లక్ష్మీబాయి, తేజశ్రీ యువ కళాకారిణి, ధన్యవాదాలు. దీని వెంటనే ఒక 5 నిమిషాల్లో నాటకం ప్రారంభమవుతుంది. మేము నాటకానికి తయారయ్యే లోపల పెద్దలు మాట్లాడతారు. వారి మాటలను, మంచి మాటలను వింటూ మేము ఈ లోపల నాటకానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాగే అంతవరకు మీరు స్నాక్స్ తింటూ ఎల్ఈడి స్క్రీన్ మీద ఏవీస్ వస్తూ ఉంటాయి, వాటిని చూస్తూ ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఏవీస్ ఇస్తున్నారు అప్పుడు, లేకపోతే పెద్దలు మాట్లాడతారు. డాక్టర్ జీవి